లవ్ సీన్లు ఎలా ఉన్నాయి మేడం? ఫైట్ సీన్స్ ఏం నచ్చింది మీకు సినిమాలో మెయిన్గా? హిట్ కొట్టేశారా మేడం? ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? మరి మైనస్ పాయింట్స్ డాన్స్ రొటీన్గా ఉందంటారు, ఏమైనా డిఫరెంట్గా ఉందా? నాకు చైతన్యకి ఇది బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ మూవీలో ఎమోషన్ ఫీల్ అంటే ఏమంటారు? హస్బెండ్ వైఫ్ దూరం ఉన్నప్పుడు ఈ మూవీ ఓన్లీ లవర్స్కే కనెక్ట్ అవుతుంది అంటారా? ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఫ్యామిలీ ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. సార్ తండేల్ సినిమా చూసినా సార్, నిజంగా చెప్తున్నా, ఏమన్నా సినిమా అన్న సాయి పల్లవి గారు సార్, ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? నాగ చైతన్య భార్య మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా అన్న, శోభిత దులిపిల గారు మీరు లైఫ్లోకి వచ్చిర్రు, అన్నకు 300 కోట్ల సినిమా వచ్చేసింది. సినిమాకు 300 కోట్లు పక్క. నిజంగా చెప్తున్నా, మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు, మన ముందుకు వచ్చేసింది భయ్యా సినిమా తండేలు. మామూలు తండేలు కాదు భయ్యా, ప్రతి ఒక్కరిని ఊపే తండేలు, ఇండస్ట్రీని బద్దలు కొట్టే తండేలు. సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొట్టడానికి ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్ భయ్యా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ ట్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ భయ్యా మా సాయి పల్లవి గారు, నిజంగా చెప్తున్నా భయ్యా, మామూలుగా అంటే మామూలు యాక్టర్. మరో లేడీ పవర్ స్టార్ భయ్యా సాయి పల్లవి గారు, ఏడిపించేశారు. గుండె తరుక్కుపోయింది, గుండె బరువెక్కిపోయింది. సినిమాకు ప్లస్ పాయింట్ స్టోరీ భయ్యా. స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది, కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడం. ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఫీల్ అయిపోతుంటాం. అమ్మాయిలు అయితే మేమే సాయి పల్లవి, లేదంటే అబ్బాయిలు అయితే నాగ చైతన్య. చాలా రియల్ స్టోరీ కదా, ఒక సినిమా స్టోరీలో మీకు అనిపించిందా? అందులో లోపలికి వెళ్ళి చూసాక సినిమా స్టోరీ అని ఫీల్ అవ్వము. అలా ఫీల్ అయ్యాము అంటే అది బ్లాక్ బస్టర్ అని చెప్పలేము డెఫినెట్గా, అండ్ బాగుందని కూడా చెప్పలేము. సినిమా స్టోరీ లాగా లేదు, మీరు చూసే 2.5 hours మీరు అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏదో క్యారెక్టర్లో మీరు ఇరుక్కుంటారు, ఏదో నాగ చైతన్య ఆర్ సాయి పల్లవి. లేదండి, లాగ్ అయితే ఏం లేదు. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ, బట్ ఓవరాల్గా మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ టికెట్ మీరు ఏదైతే ప్రైస్ పెట్టారో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి బయట. చాలా బాగుంది. అదొక్క ఆర్ఆర్ వల్లే సినిమా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అన్ని ప్లస్ యాక్చువల్లీ నాగ చైతన్య కూడా ఇప్పటి వరకు మనకి ఈ స్టైల్లో మనం చూసి ఉండము. ఇంతకుముందు చాలా మూవీస్ చూసాం, కానీ ఇది నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ నాగ చైతన్య గారికి ఇది చాలా పెద్ద ప్లస్ అవుతుంది అనిపించింది. నాగ చైతన్య సాయి. సో అంటే రియల్ స్టోరీ అన్నారు కదా, మీరు ఫీల్ అయ్యారా ఆ స్టోరీకి? రియల్ స్టోరీ అసలు కొంచెం అక్కడక్కడ లిటిల్ బిట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. మరీ రియల్ స్టోరీ తెస్తే జనాన్ని చూడాలనిపించింది. పాకిస్తాన్ సీన్ ఎట్లా అనిపించాయి? పాకిస్తాన్ సీన్ చాలా బాగా తీశారు. ఓన్లీ లాస్ట్ బార్డర్ దగ్గర సీన్ ఉంటుంది, అది కొంచెం సినిమాటిక్ యాడ్ అయింది. అంటే రిమైనింగ్ మూవీ అంతా చాలా బాగుంది. అంటే రంగస్థలం, పుష్ప ఈ రేంజ్ ఉందా క్వాలిటీ? స్థలంలో రామ్ చరణ్ గారు ఎంతలా ఆయన యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నారో, ఈ సినిమాతో చైతన్య గారు కూడా ఆయన యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేస్తారు. అక్కినేని ఫ్యాన్స్ కి ఇక్కడ నుంచి ఒక కొత్త మెగాభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్ కి సినిమా పండగని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్ కి నాగ చైతన్య గారికి ఆయన కెరియర్ బెస్ట్ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో. 100% లవ్, అది ఒక డిఫరెంట్ లవ్ జోనర్, ఇది ఒక రియల్ లైఫ్ లవ్ జోనర్. సినిమాలో ఆయన యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ హైలైట్. లేదంటే ఒక షార్ట్ బీజం ఇస్తున్న పేరు ఉందో, ఆ పేరు ఈ మూవీతో ఈ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. అసలు మనకి ఏదైతే పుష్ప 2 తన మీద కొంచెం నెగిటివ్ వచ్చింది, ఎందుకంటే తన చూస్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేంజ్ చేశారు అన్న ఇది వచ్చింది. కానీ ఈ మూవీకి 100% జాయిన్ చేశారు డిఎస్పీ అయితే. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. హీరో హీరోయిన్ ఇద్దరు పోటీ పడేది యాక్ట్ చేశారు. మనకి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళిద్దరు యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవడం చెప్తున్నారో, 100% మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు, 100% న్యాయం చేశారు. అది మన స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ వాళ్ళ స్లాంగ్ అయినా సరే, యాక్షన్ స్లాంగ్ అయినా సరే, ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే చాలా వరకు బాగుంది. మనకి ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ కాకుండా ఒక నేచురల్గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చేవాళ్ళం కాబట్టి ఆ స్లాంగ్కి అన్నిటికీ ఈజీ కనెక్ట్ అయిపోవాలి. ఎక్కడ వాళ్ళ ఏదో సినిమా కోసం మాట్లాడుతున్నది కాకుండా బాగా నేచురల్గా అనిపించింది.
బాగా జైల్ సీన్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం స్టోరీగా అవసరం లేకుండా కొంచెం సినిమాటిక్ పెట్టి మరి ఎక్కువ పెట్టేసి అనిపించింది. ఆ ప్యాట్రన్ సీన్స్ అని సరే కొంచెం అన్నెసరీ సీన్స్ అనిపించింది. ఎక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు. రేటింగ్ ఎంత ఇస్తారండి 5కి? 3 వరకే వచ్చు, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ అండ్ బీజం కదా ఆ రెండింటికి ఇవ్వచ్చు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. స్క్రీన్ తో కూడా అంత ర్యాష్గా అనిపించలేదు. ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి అంత ర్యాష్గా ఫీల్ అది కొంచెం డల్ అనిపించింది. ఇద్దరు కాంబినేషన్లో చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది ఎక్కువ సినిమాలో? ఆ సినిమాలో నచ్చింది ఏంటంటే లవ్ స్టోరీ చాలా బాగుంది. లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అందులో భాగంగా పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్న విలనిజం అయినా కానీ హీరోయిజం అయినా కానీ చాలా బాగా చూపించాడు. అంటే రియల్ స్టోరీ అన్నారు కదా, మరి కనెక్ట్ అయ్యారా మీరు? స్టోరీ రియల్ స్టోరీ అని అంటే నిత్య జీవితంలో ఎవరి వృత్తులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ వృత్తి ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకు న్యాయం, లవ్ స్టోరీ న్యాయం ఉన్నది, దాంట్లో వృత్తి న్యాయం ఉన్నది, విలనిజం అయినా హీరోయిజం అయినా చాలా బాగున్నది. హిట్ మూవీ ఇది చాలా బాగున్నది.